నల్గొండ జిల్లాలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ పునర్నిర్మాణ పనులు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మారుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అట్టహాసంగా ప్రారంభించిన పనులు 19 నెలలు గడిచినా ఇప్పటికీ పునాదుల దశను దాటలేదు. 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్న హామీలు బుట్టదాఖలయ్యాయన్నుతున్నాయి. కాగా తాత్కాలిక గదుల్లో చికిత్సలు, బెడ్ల కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్పష్టత లేని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి పునర్నిర్మాణ పనుల పురోగతిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి నల్గొండ నుండి అందిస్తారు. ప్రభుత్వాలు వందల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ కూడా కాంట్రాక్టర్ల అలసత్వం కావచ్చు, అధికారుల నిర్లక్ష్యంతో అయితే కొంతమేర పేదలకు వైద్యం అందని ద్రాక్షలానే మిగిలిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి GGH వద్ద ఉన్నాము. ఇక్కడ పురాతన కాలంలో ఉన్నటువంటి ఆసుపత్రిని కూలగొట్టి 160 కోట్ల నిధులతో ఇక మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించేందుకు వైపుకు ప్రభుత్వం ఇప్పటికే సంవత్సరంన్నర కాలం క్రితమే ఇక పునాదులు వేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆసుపత్రి నిర్మాణంలో అయితే పురోగతి నత్తనడకన సాగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ విజువల్స్ అన్ని కూడా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి. ప్రతిరోజు 1000 నుంచి 1200 మంది ఇక్కడికి పేద ప్రజలంతా వచ్చి కూడా తమ ఆరోగ్యం కోసం అవుట్ పేషెంట్ విభాగంలో కూడా ఇటు సేవలను అయితే పొందుతారు. అలాంటి ప్రభుత్వ ఆసుపత్రికి పురాతన బిల్డింగ్ని కూలగొట్టి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టేందుకు 160 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ పనులు 2024 మధ్యస్థంగా కూడా ప్రారంభించారు. సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పినటువంటి కాంట్రాక్టర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇప్పటి వరకు ఈ పనులు ఇక పునాది దశలోనే ఉండడంతో అయితే కొంత ఆందోళనకరంగా పేషెంట్లంతా తీవ్రంగా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇక ఇరుకు గదులలో అదేవిధంగా ఇటు రేకుల షెడ్లతో పాటు ఇలా పునాదులలో నీళ్లు ఊరడంతో కూడా పేషెంట్లంతా కూడా నరకయాతన అయితే అనుభవిస్తున్నారు. తమకు మెరుగైన వైద్యం అందుతుందని చెప్పి ఇక ఖచ్చితంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏ విధంగా ఉంటుందో అలాంటి ఆసుపత్రి వైద్యాన్ని అందిస్తామంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2024 మధ్యస్థ ఇయర్లో అయితే ఈ పనులను ప్రారంభోత్సవం చేశారు. అయినా ఇప్పటి వరకు కూడా ఎక్కడేసిన గొంగలు అనే విధంగా ఉంది. కాంట్రాక్టర్లు మొత్తం 160 కోట్లతో టెండర్లు దక్కించుకోవడమే కాకుండా సబ్ కాంట్రాక్టర్లతో కొంత పనులు చేయిస్తున్నప్పటికీ కూడా నాసిరకమైన పనులు కూడా చేస్తున్నారంటూ ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇసుకకు బదులుగా ఫ్లై యాష్, అదేవిధంగా సున్నపు బట్టీల నుంచి వచ్చినటువంటి మట్టి, అదేవిధంగా ఇటు తెల్లటి పౌడర్ లాంటి పదార్థాలు వాడుతున్నారంటూ కొంత ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. నాణ్యతా ప్రమాణాలను పరిశీలిస్తూ ఉన్నత స్థాయి ఆసుపత్రి వైద్య సేవలు అందించేందుకు సర్వం సిద్ధమవుతుంది అనుకున్న తరుణంలో ఇప్పటి వరకు దాదాపు 18 నెలల కాలం దాటింది. అయినప్పటికీ కూడా కాంట్రాక్టర్ చెప్పిన సమయానికి ఇప్పటి వరకు అయితే పనులు అనుకున్న స్థాయిలో పూర్తి కాలేదని చెప్పొచ్చు. మొత్తం 36 నెలల కాల పరిధిలో ఇక పూర్తి చేస్తామని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నప్పటికీ కూడా ఇక 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఈ పనులు పూర్తవుతాయా లేదా 2-3 సంవత్సరాల తర్వాత కూడా ఈ పనుల్లో ఇంకా పురోగతి ఉంటుందా ఉండదా అనే కోణంలో అయితే కొంత సంశయంగానే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించి నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో నిర్మితమవుతున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి పనులు వేగవంతం అయ్యేలా చేయాలని చెప్పి ఇక స్థానిక ప్రజలు, ఈ ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులు అయితే కోరుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి వెంటనే పనులు వేగం అయ్యే విధంగా కూడా చూడాలని చెప్పి కోరుకుందాం. విజువల్ న్యూస్ మధుత వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.